మినీ ప్రపంచానికి స్వాగతం. 1000 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించారని నేను వీడియో చేస్తే దాని మీద చాలామంది స్పందించారు. వారి యొక్క బాధలను, మనోభావాలను మెసేజ్ ద్వారా పంచుకోవటం జరిగింది. స్పందించిన వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నాకు వచ్చిన మెసేజెస్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వారు పంచుకోవటం జరిగింది. వాటి మీద మాట్లాడటానికనే తిరిగి ఒక వీడియో చేయాల్సి వస్తూ ఉంది. వచ్చిన మెసేజెస్ చాలా వరకు కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను అన్యాయంగా తొలగించారనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. సయ్యద్ రసూల్ అనే పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. ఆ సహోదరుడు చక్కగా కొన్ని విషయాలను వివరించటం జరిగింది. మెరిట్లో ఉన్నవాళ్లను లేదా డిమెరిట్, మెరిట్ లిస్టు ప్రకారంగా ఎక్కువ మంది ఉద్యోగాల్లోకి తీసుకున్నారనే సాకుతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలుస్తూ ఉంది. 1207 వచ్చిన జీవో వచ్చిన నేపథ్యం కూడా అదే. 2002, 2006 సంవత్సరాల్లో వేరువేరుగా మెరిట్ లిస్టులు తయారు చేశారు. ఈ రెండు క్లబ్ చేసి చూసినప్పుడు నోటిఫికేషన్కి మించి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరైతే నోటిఫికేషన్కి మించి ఉద్యోగాల్లోకి ఇవ్వబడి ఉద్యోగాల్లోకి వచ్చారో వారిని మాత్రమే 1207లో చేర్చినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. సయ్యద్ రసూల్ అనే సహోదరుడు చెబుతున్న సంగతి ఏమిటంటే, అసలు ఈ మెరిట్ లిస్టు తయారు చేసింది ఎవరు? ఆ కాలంలో ఉన్న ఏఓలు, సూపర్నెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, డిఎంహెచ్ఓలు వారి ఆధ్వర్యంలోనే ఈ మెరిట్ లిస్టులన్నీ కూడా తయారు చేశారు. 140 ఉద్యోగాలు మాత్రమే నోటిఫికేషన్లో ఉంటే 170 మందికి, 180 మందికి ఉద్యోగాలు ఇమ్మని ఎవరు అడిగారు? అంటే వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసిన పాపాలకి ఈరోజు కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు బలైపోయే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఈ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఒక పెన్నుపోటుతో 1000 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను రోడ్డును పడేశారు. మరి ఈ మెరిట్ లిస్టులు తయారు చేసే విధానంలో తప్పులో కాలేసిన ఏ ఒక్క అధికారి మీద అయినా చర్య తీసుకున్నారా? ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు. ఏ ఒక్కరిని సస్పెండ్ చేయటం కానీ, షోకాజ్ నోటీసులు ఇవ్వటం కానీ, ఒకవేళ వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోవటం కానీ, ఒకవేళ వాళ్ళు పదవీ విరమణ చేస్తుంటే వారి పెన్షన్ ఆపేయటం కానీ చేయలేదు. ఎవరో అధికారులు చేసిన తప్పులకి 22 సంవత్సరాల తర్వాత ఈరోజు కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు నష్టపోయే పరిస్థితి, లేదా కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను బలి చేసే పరిస్థితి ఒకటి ఈ వైద్యారోగ్య శాఖ చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖలో ఉన్న అధికారులు నీతి నిజాయితీ పరులైతే మెరిట్ లిస్టులు తయారు చేసి మీరు అనుకుంటున్నట్టుగా అనర్హులైన వారికి లేదా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని ఎవరైతే అధికారులు ఆ రోజు ఆ పాత్ర పోషించున్నారో వాళ్ళందరి మీద మొదట చర్య తీసుకోండి. లేదు వాళ్ళ మీద చర్య తీసుకోవటం చేత కాదా లేదా కుదరదా, తిరిగి ఉద్యోగాల్లోంచి తొలగించిన హెల్త్ అసిస్టెంట్లందరినీ కూడా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోండి. ఎంతమంది ఉద్యోగులు ఎన్ని రకాలుగా కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు బాధపడుతున్నారో మీకు తెలియదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గుంటూరులో ఒక కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ రాస్తున్న తన పిల్లల్ని 10 కిలోమీటర్ల దూరం
ఒకవేళ ఆటోలో పరీక్షలు రాయటానికి పంపిస్తే ఆటోకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని భయపడి లేదా బాధపడి అతను ఏం చేశాడంటే 10 కిలోమీటర్ల దూరం పరీక్షలు రాయటానికి పిల్లల్ని సైకిల్ మీద కష్టపడి తొక్కుంటా తీసుకువెళ్ళి పిల్లల్ని పరీక్షలు రాయించుకొని తీసుకొచ్చాడు. పరీక్షలు జరిగిన అన్ని రోజులు కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అధికారులు ఒక్కసారి గమనించండి. ఏదో ఘనకార్యం చేసేసాము, చేతులు దులుపుకున్నామని దయచేసి ఆలోచించమాకండి. ఈ కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు, వారి కుటుంబాలు, వారి పిల్లలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. చాలామంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు 40 ఏళ్ళు పైబడి అనేక రకాలైన జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. కరోనా వచ్చిన కాలంలో ఎవరు సేవ చేశారండి? కరోనా వచ్చినప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి కరోనా పేషెంట్లకి మందులు ఇవ్వటం కానీ, సలహాలు ఇవ్వటం కానీ, వారికి అనేక రకాల సేవలు చేయటం కానీ, ఈ కిట్లన్నీ మోసకపోవటం కానీ, శాంపిల్స్ తీయటం కానీ, ల్యాబులకు వెళ్ళటం కానీ, ఈ పని అంతా ఎవరు చేశారండి? ఈ కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు కాదా? ఆ రోజు మీకు గుర్తు రాలేదా వీళ్ళందరూ కూడా మెరిట్ లిస్టుకు మించి ఉద్యోగాల్లోకి వచ్చారని? ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? వీరికి అర్హత లేదు, ఉద్యోగాల్లో ఉండే అర్హత లేదనే విషయం మీకు ఆ రోజు గుర్తుకు రాలేదండి? ఆ రోజు చాలామంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు కరోనా పేషెంట్లకి సేవ చేసే ఆ పనిలో వారికి కూడా ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. చాలామందికి భయంకరమైన జబ్బులు వచ్చినాయి. తర్వాత కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వచ్చిన గుండె జబ్బులు, షుగరు, బీపీలు, ఇవన్నీ కూడా ఆ రోజు కూడా నిర్బంధంగా వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు ముందు వ్యాక్సిన్ వేయాలని చెప్పి డిఎంహెచ్ఓలు, ఇతర ఉన్నతాధికారులు బెదిరించి హెల్త్ అసిస్టెంట్లకు కూడా మీరు వ్యాక్సిన్లు వేస్తే ఆ తర్వాత చాలామందికి గుండె జబ్బులు వచ్చినాయి. చాలామంది స్టంట్లు వేయించుకున్నారు. చాలామంది బీపీ, షుగర్లతో బాధపడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక్కసారి అధికారులు ఆలోచించాలి. ఒక్కసారన్నా మీలో ఉన్న మానవత్వం మేలుకోవాలి. 1000 మంది జీవితాలు 1000 మందితో ముడిపడి లేవండి. వాళ్ళ పిల్లలు, వారి కుటుంబాలు, వారి తల్లిదండ్రులండి ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. తల్లిదండ్రులకి మందులు ఇప్పించుకోవాలి, పిల్లలకు చదువులు చెప్పించుకోవాలి, కుటుంబాలను పోషించుకోవాలి. ఒకవేళ వారిలో అనారోగ్యం ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు మందులు వాడుకోవాలి. చిన్న సంతకం పోటుతో ఒక రాత్రిలో హైకోర్టు తీర్పు ఇచ్చిన 2-3 రోజుల్లో హడావుడిగా తీర్పును అమలు చేసి ఒకే ఒక్క రోజు రాత్రిలో లేదా ఒక పగలు చిన్న మెయిల్ ఒకటి పెట్టి వారి జీవితాలను తలక్రిందులు చేశారు. దయచేసి అధికారులు ఈ విషయంలో పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక సహోదరుడు కూడా ఒక మంచి పాయింట్ ఆయన రాస్తా వచ్చారు. సీతారామరాజు కోరుకొండ ఆయన కూడా రాశారు. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఉన్న ఉన్నతాధికారులే దీని అంతటికి బాధ్యత వహించాలని. సహోదరు రసూల్ రాసిన దాంట్లోని మరొక పాయింట్ కూడా ఏమిటంటే, ఇప్పుడు ఉద్యోగాలు చేసి ఇప్పుడు రెగ్యులర్ అయిన వాళ్ళు ఉన్నారు హెల్త్ అసిస్టెంట్లు. దయచేసి వాళ్ళు వేరుగా అనుకోవద్దండి. మీకు మేము వ్యతిరేకం కాదు. ఎవరైతే కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డును పడి ఉన్నారో వాళ్ళ బాధను వివరించే ప్రయత్నం ఇది. హెల్త్లో ఉన్న ఉన్నతాధికారులు చేసిన తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నం ఇది. రెగ్యులర్ అయిన వాళ్ళల్లో చాలామంది అనర్హులు రెగ్యులర్ అయ్యారు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా లేకుండా చాలామంది రెగ్యులర్ అయ్యారని అనేకమైన జిల్లాల్లో చాలా ఆరోపణలు వచ్చినాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. ఇటువంటి తప్పిదాలు ఉన్నతాధికారుల దగ్గర పెట్టుకొని ఆ 32,000 జీతం కోసం జీవితాలను బలి చేయటానికి సిద్ధపడిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లతో ఎంత బాగా ఆటాడుకున్నారండి. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు దయచేసి మీరైనా స్పందించండి. ఈ అధికారుల మాటలు నమ్మవద్దండి. ఎందుకంటే జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాం జరిగినప్పుడు అక్కడ
ప్రజలకి ఇచ్చింది ఏమి లేదు. ఆ గవర్నమెంట్ మందులే అటువంటి పెద్ద క్యాంపుల్లో కూడా ప్రజలకు ఇచ్చింది. బయట నుంచి తీసుకొచ్చిన ఏ మందు ప్రజలకు ఇవ్వలేదు. పోనీ అటువంటి మందులన్నా తెచ్చి వారికి అటువంటి క్యాంపులు పెడితే ప్రయోజనం ఉండేది. ఆ గవర్నమెంట్ మందులే ఇప్పించారు. కానీ ఆ ప్రోగ్రాం పేరుతో ఆ సంచులు, తర్వాత ఆ ఫైల్స్, ఇటువంటి వ్యర్థమైన ఖర్చులు, కోట్ల రూపాయలు వ్యర్థమైన ఖర్చు. ఏంటండి ఇది? వాళ్ళు తయారు చేసిన జీవోలు, వారు తయారు చేసిన విధానాలు పాత ప్రభుత్వంలో వచ్చినవే కొత్త ప్రభుత్వంలో కూడా అమలవుతూ ఉన్నాయి. అంటే పాత తిత్తిలోనే కొత్త సారా పోసినట్లుగా ప్రస్తుతం జరుగుతూ ఉంది వైద్యారోగ్య శాఖలో. ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్యాయం జరిగిన వారికి, అన్యాయం కాదండి, ఇది దుర్మార్గం జరిగింది, వారి జీవితాలను బలి చేస్తూ వచ్చారు. ఇప్పటికైనా స్పందించి హెల్త్ అసిస్టెంట్ల విషయంలో మానవతా దృక్పథాన్ని ప్రదర్శించండి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 1207 జీవో తీసుకురావటానికి నేపథ్యం అదే. వారి మంత్రుల కమిటీ మానవతా దృక్పథంతో వీళ్ళని తీసుకుంటున్నామని అన్నారు. చాలామంది ఆ ఉద్యోగాల మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు. అవి లేకపోతే వాళ్ళ జీవితాలు గడవు. 22 సంవత్సరాలు పనిచేశారు. మన ఇంట్లో పనిచేసే పని పిల్లని 4-5 సంవత్సరాలు చేసిన తర్వాత రేపటి నుంచి పనికొద్దులేమని చెప్పడానికి ఎంతగానో తటపటాయిస్తాం. కారణం ఏంటంటే 4-5 ఏళ్లుగా మన ఇంట్లో పనిచేస్తూ ఉంది, మనల్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉందని వాళ్ళని మాన్పించడానికి అంత ఆలోచిస్తామే. 22 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత, కాంట్రాక్ట్ ఉద్యోగం చేసిన తర్వాత డిఎస్సి ద్వారా ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. ఎవరండి వీళ్ళంతా? అడ్డదారిలో దొడ్డిదారిలో వచ్చారా? వీరందరూ కూడా డిఎస్సి ద్వారా ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళే. జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఆ రోజు మెరిట్ ఉన్న వాళ్ళనే ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఈరోజు డీమెరిట్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ అయ్యారు, మెరిట్ ఉన్న వాళ్ళేమో బయట ఉన్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉన్న వాళ్ళేమో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల గొప్ప పనుల వల్ల వాళ్ళేమో రెగ్యులర్ అయ్యారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉన్న వాళ్ళేమో రోడ్డును బడి అల్లాడిపోతా ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ఒక కమిటీని వేయాలి. కోర్టులు తీర్పులతో సంబంధం లేకుండా ఒక కమిటీని వేసి వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించి న్యాయం చేయాలి అని కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు చాలామంది కోరుతూ ఉన్నారు.